ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మనతోటి ఉన్న చాలా పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. కానీ ఇది ఎందుకు వచ్చారంటే మనలో ఉన్న నిరాకతను వాళ్ళు ఉద్దేశించపరచడానికి వచ్చారు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు ఎంతో మంది దగ్గర డబ్బులు ఇప్పించుకుంటూ వాళ్ళే మన గురించి చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మనము వాళ్ళు సారాయి ప్యాకెట్లకి, చీరలకి అందుకే లొంగిపోతున్నాము. కానీ వాళ్ళు 5 సంవత్సరాలు మనకి పాలిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పాలిస్తున్నది మనకి ఇచ్చిన చీరలు డబ్బుల కోసమే. మనకి ఇచ్చిన వాళ్ళు తీసుకునే దానికి దానికంటే 1000 రెట్లు ఎక్కువ తీసుకుంటారు మన దగ్గర. ఏం తీసుకున్నా దాని దగ్గర రేట్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది. అందుకే చెప్పడం ఏమంటే ప్రతి ఒక్కరూ చదువుకొని మనలాగా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కావాలని సభాపూర్వకంగా ఉద్దేశపరుస్తున్నాను. అవినీతి వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. అంతా డబ్బులు లేదా సారా పోసి ఓట్లు ఎంచుకొని వెళ్తున్నారు. కానీ సమాజంలో అవినీతి పరులకే గౌరవం ఎక్కువ ఉంది, ఆదరణ ఎక్కువ ఉంది. కాబట్టి యువత భవిష్యత్తు కాపాడుకోవాలంటే అవినీతి పరులను సమాజం నుంచి వెలివేయాలంటున్నాడు. థ్యాంక్ యూ కాజా. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాల పై కావచ్చినా కూడా మన రాజకీయాల్లో మార్పు లేదు. అదే రాజకీయాలు ఉన్నా అందులో యువతకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. రాజకీయాల మార్పు తేవాలన్నా యువత చేయాలి, చదువుకోవాలి, పనిచేసేవాడు పని చేయాలి, ఎవడు ఖాళీ ఉండకూడదు. ఎవడైతే యువత ఖాళీగా ఉంటాడో వాళ్ళ నుంచే నీచమైన రాజకీయ నాయకులు పుడతారు. దొంగలు సమర్పత యువత నుంచి ఇవాడన్నీ పుట్టుకొస్తున్నాయి. ప్రతి యువత ఏదో పని చేయాలి, ప్రతి యువత చదువుకోవాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ఏంటంటే ఓటు వేయాలంటే నోటు పడేంత వరకు ఎవరు ఓట్లు వేయట్లేదు. ఓటుకి నోటికి సంబంధించి ఈ రాజకీయాలు గడుస్తున్నాయి. సరైన రాజకీయాన్ని ఎన్నుకునే అవకాశం మనకు మాత్రమే ఉంది. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా మనము వాళ్ళు పెట్టే తిండికి, గుట్టకు, నోటికి సంబంధించుకొని మనం రాజకీయాన్ని ఎన్నుకుంటున్నాము. పెద్ద తప్పు మనం అక్కడే చేస్తున్నాము. మనం అసలైన స్థితిలోని రాజకీయాన్ని మనస్ఫూర్తిగా ఎన్నుకోవాలి. వాళ్ళు పెట్టే తిండికి ఎప్పుడు వంగబోదని ఆలోచిస్తూ అండ్ కరప్షన్, భారతదేశంలో ఎక్కువ కరప్షన్ ఉంది. లంచగొండితనము, అవినీతి పరులు, వాళ్ళు ఇచ్చే డబ్బులు, దాంతో మన ఇంట్లో పెద్దలేసే ఓట్లు, ఇవన్నిట్లో మార్పు రావాలి. మార్పు వస్తుందంటే ముందు మనతో వస్తుంది, యువతతో వస్తుంది. మనం మారాలి. ఫస్ట్ మనం మారితే మన ఇంట్లో వాళ్ళని మార్చొచ్చు. మన ఇంట్లో మారితే 10 ఇళ్లు మారుతాయి. 10 ఇళ్లు మారితే ఒక పల్లె మారుతుంది. 10 పల్లెలు మారితే సమాజమే మారుతుంది. ఆ మార్పు అనేది కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఓటు చేసుకొని అవినీతి పరులకు లేకుండా ఓటు చేయాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ భవిష్యత్తు బాగుండాలని, రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చేస్తారని భావిస్తూ దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతీ యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడపు బలం అన్నాడు కవిచలం. జై గడపడమే స్నేహం కాదు, హాయి హలో మాటల్లో జీవం లేదు. జై గలపడమే స్నేహం కాదు, హాయి హలో మాటల్లో జీవం లేదు. సెల్ ఫోన్ల